పేద మధ్యతరగతి ప్రజలను పీడిస్తున్న అవినీతి అధికారులపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర హెచ్చరిక. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పేద మరియు మధ్యతరగతి ప్రజలపై అవినీతి అధికారుల దోపిడీ విస్తృతంగా జరుగుతోందన్న ఫిర్యాదులపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. తాజాగా పలు ప్రభుత్వ శాఖల్లో ముఖ్యంగా విద్యుత్ శాఖ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, టౌన్ ప్లానింగ్ కార్పొరేషన్, రెవెన్యూ శాఖల్లో అవినీతి జరుగుతోందన్న వివరాలు ఎమ్మెల్యే దృష్టికి వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో గత 2-3 రోజుల నుండి ఎమ్మెల్యే కార్యాలయంలో సంబంధిత అధికారులను పిలిచి ఇది తొలి తప్పు అనుకుంటున్నా, ఇకపై పేద మధ్యతరగతి ప్రజలను వేధిస్తే తీవ్ర చర్యలు తప్పవు అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించినట్టు సమాచారం. ప్రత్యేకంగా మద్రాస్ బస్టాండ్ దగ్గర ఉన్న రిజిస్టర్ కార్యాలయం, స్టోన్ హౌస్ పేట ప్రాంతంలో రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి ఎక్కువగా జరుగుతోందన్న ఫిర్యాదులు ఎమ్మెల్యే కార్యాలయానికి అందినట్టు సమాచారం. ఈ విషయంపై జిల్లా రిజిస్టర్ను ఎమ్మెల్యే తన కార్యాలయానికి పిలిపించినట్టు తెలుస్తోంది. ఇటీవల హరినాథపురం 1.50 కోట్ల రూపాయలు విలువ చేసే ఇరిగేషన్ స్థలాన్ని మద్రాస్ బస్టాండ్ రిజిస్ట్రార్ విజయరాణి రిజిస్ట్రేషన్ చేసిన అంశం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో ఆయన తీవ్రంగా ఆగ్రహించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే హెచ్చరికలతో ప్రస్తుతం ప్రభుత్వ శాఖల అధికారుల్లో వణుకు మొదలైనట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనతో అవినీతి ప్రక్షాళనలో ప్రజల పక్షాన ధైర్యంగా నిలబడే ఏకైక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే నమ్మకం మరింత బలపడిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు అవసరమైన న్యాయం కోసం కంకణం కట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి తన ఆదర్శ వైఖరిని చాటుకున్నారు.